ఇంకో మాట చెప్పుకోవాలి ఇక్కడ. ఈ వ్యవస్థ అంతా యాడికెళ్ళి పుట్టుకొచ్చిన అధ్యక్ష? ఈ పహానీలు కథలు కార్ఖానాలు ఎందుకు పుట్టినాయి? ఇది దిస్ వాజ్ ఆల్ ఎయిమ్డ్ ఎట్ గవర్నమెంట్స్ ఇన్కమ్ త్రూ ద ల్యాండ్ రెవెన్యూ. ఇట్ వాజ్ ద ప్రైమ్ ఇన్కమ్ టు ద గవర్నమెంట్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. కాబట్టి దానికోసం పుట్టినాయి ఇవన్నీ. భూమి శిస్తు వసూలు చేయడానికి పుట్టింది. భూమి శిస్తు వసూలు చేయడం కోసమే పటేల్ పట్వారీలు ఉన్నారు. సాలార్ జంగ్ సాబ్ ఇచ్చినది ఆ జమాన్లో. భూమి శిస్తే రద్దయిపోయి మనమే ఎకరాకు 10,000 రైతు బంధు ఇస్తా ఉంటే ఇంకా గ్రామంలో ఆఫీసర్ ఎందుకు అధ్యక్ష? చావలేక ఎందుకు ఈ తాకట్లు పెట్టడానికి? అదే జరిగింది కదా ఇప్పుడు. ఎందుకు వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేయాల్సి వచ్చింది అధ్యక్ష? నేను ఆనెస్ట్గా చెప్తా ఉన్నా. పబ్లిక్ పర్సెప్షన్ స్టడీ చేస్తాం, గవర్నమెంట్ అంటే బట్టిగా చేయం. ఒక వ్యవహారం ప్రజల్లోకి పోతే ఏమనుకుంటాను ప్రజలని బాగా స్టడీ చేపిస్తా అధ్యక్ష. నేను సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు, టపాకాయలు కాల్స్తూ ఉన్నారు, స్వీట్లు పంచుకుంటా ఉన్నారు అద్భుతంగా ప్రజలు. ఎంత రెస్పాన్స్ అంటే మాకేదో పీడ విరగడైంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాష పీడ. కొంతమంది అయితే గిచ్చి చూసుకున్నాం సార్ నిజమేనా అంటున్నారు. పోయిందా వీఆర్ఓలు పోయిందా అని మాట్లాడు అధ్యక్ష. నేను పేపర్ చదివితే ఎంత ఆశ్చర్యం అంటే ఆనెస్ట్ చెప్తాను. ఆయన పేరు రంగారావు రామారావు ఏదో ఉంది, నాది ఉంది పేపర్ కట్. ఆయన స్వయంగా పట్టువారి, ఇది వతందారి పట్టువారి. ఈ వతందారి వ్యవస్థ పోతే ఎలిజిబుల్ వాళ్ళకి ఏంటంటే ఆయన ఏదో 10th గింతో చదువుకుంటే ఆయనకి ఇచ్చారు. వతందారి గారు మామూలు గ్రామాధికారులు విలేజ్ ఆఫీసర్స్ కింద ఇచ్చారు. అయితే మంతేని ప్రాంతమైన పలిమేల పంకేన ఊరు. అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హుజూరాబాద్ ఏరియాలో పనిచేశారు. ఏది పటివేరుగాని ఈ పని ఆయన సొంత ఊర్లో కాకుండా వతనం పోయింది కాబట్టి ఇక్కడ పనిచేశారు. ఆయన ఉంటా రాసిన అధ్యక్ష ఈ వీఆర్ఓ. ఈయన ఇటొచ్చిండు పరిమళకారణ వీఆర్ఓ ఉంటా రాసి ఇంకొని రాసిండు. అరే నేను పట్టువారిని పుట్టుపట్టువారిని రా ఇవాళ అధ్యక్ష పేపర్లు అది పొద్దున నవ్వి తెచ్చినాం. అరే నేను స్వయంగా పట్టువారిని, నా భూమి రాస్తావాను. ఆయన రిస్టోర్ బ్యాక్ చేసుకోవడానికి 3 సంవత్సరాలు తిరిగింది అధ్యక్ష, 3 years. ఇది పరిస్థితి. కాబట్టి ఆ లొసుగులు ఉండద్దు అంటే డెఫినెట్గా కొద్ది కఠినం అనిపిస్తుంది అధ్యక్ష. ఒక న్యూ ఇష్యూ ప్రాక్టీస్ క్లీన్ రావాలి ఏదన్నా కొద్దిగా కఠినంగా ఉంటుంది, ఉండాలి, తప్పదు 100%. ఇప్పుడు సభ్యులు చాలామంది మాట్లాడిన వాళ్ళు కానీ మా సభ్యులు కానీ ప్రతిపక్ష సభ్యులు కానీ చెప్పింది కాబట్టి ఏ బార్ కా మౌకా దే దేంగే, जियो 58 और 59 అండ్ సాదా బైనాం. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష బాధ్యతతోని, उस एक बार मौका के बाद इस रियासत में कोई 58 कोई 59 नहीं होगा. एनी ट्रांजैक्शन विल बाय रजिस्ट्रेशन ओनली. ఎనీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ విల్ బి బై రిజిస్ట్రేషన్ ఓన్లీ. లేకపోతే దానికి అంతే ఉండదు అధ్యక్ష, ఇక పోతూనే ఉంటుంది. ఇక ఒకసారి ఇస్తాం, క్యాబినెట్ సమావేశం పెట్టి గౌరవ మంత్రివర్గ అభిప్రాయాలు కూడా తీసుకొని ఎవరు ఏమంటారు కనుక్కొని 1 time ఛాన్స్ ఇచ్చి అపోజిషన్ లీడర్స్ కూడా తెలియజేసి ప్రోగ్రామ్ ముమ్మరంగా ఇంప్లిమెంట్ చేద్దాం. उसके बाद में बर्खास्त कर देते हैं, दैट विल बी द लास्ट ఛాన్స్. उसके बाद ఓన్లీ రిజిస్ట్రేషన్. లేకపోతే ఆగదు అధ్యక్ష. అది దానికి అంత ఉండదు, ఆధారం ఉండదు, ఓ లెక్క ఉండదు, నియంత్రణ రాదు, మనకు కంట్రోల్ రాదు. ఎక్కడో కూడా కఠినంగా వ్యవహారం చేయకపోతే కలవదు అధ్యక్ష. సో అట్లా అనుభవదారు కాలం మీద మాకు భ్రమలు లేవండి, మాకు స్పష్టత ఉండి కుండబడలు కొట్టినట్టు. ఇప్పుడు ఆ జాగీర్దార్ వ్యవస్థ లేదు, ఆ భూస్వామ్య వ్యవస్థ లేదు. కౌలుదారులు కూడా, అది రైతులు కౌలుదారులు వాళ్ళు చూసుకోవాలి, మాకు పట్టించుకోదలుచుకోలేదు. మాకు మ్యాండేట్ కూడా వచ్చింది, కానీ దానికి ఇబ్బంది లేదు అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు దాన్ని అనుసరించుకొని ఇంకేదో చెప్పినారు, దానికి ఆన్సర్ చెప్పి కూడా దానికి అది లేదు. పోతే సమగ్ర సర్వే జరగాలి, ఎట్లా జరుగుతుంది, ఎవరు చేస్తారని బట్టి విక్రమార్క గారు అడిగారు అధ్యక్ష. నేను ఒక్క మాట చెప్తా ఉంది, ఇది ఎవరు చేసినా తేడా రాదండి. గవర్నమెంట్ చేసినా తేడా రాదు, ప్రైవేట్ చేసినా తేడా రాదు. మన సర్వే డిపార్ట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే దీనికి టీపన్ నంబర్లు,
వ్యవస్థ ఉంటుంది. అయితే అదే పద్ధతి ఉండదు, మళ్ళీ ముందరికి మారుతుంది. ఏం మారుతుంది? చాలా గుణాత్మకమైన మార్పు. ఇంతకుముందు ఇవ్వలేదు. అప్పుడు నిజాం గారు చేసిన జమాన్లు అవి లేవు, ఉన్నాయి కానీ ఇవ్వలేదు. అప్పటికే ఉన్నాయి అవి. వాడు ఎందుకు అప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి ఇవ్వలేదు. ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి మనం కోఆర్డినేట్స్ ఇస్తా ఉన్నాం అధ్యక్ష. కోఆర్డినేట్స్ అంటే అక్షాంశాలు రేఖాంశాలు అధ్యక్ష. అక్షాంశాలు రేఖాంశాలు ఎప్పటిదాకా ఉంటాయంటే భూగోళం ఇంటాక్ట్ ఉన్నదాకా ఉంటాయి. जब तक धरती बरकरार है तब तक लॉन्गिट्यूड लैटिट्यूड बरकरार रहेंगे, उसको कोई भी चेंज नहीं कर सकता. दे आर सिंपली नॉन टैंपरेबल. कोऑर्डिनेट इच्छिन तरह उसमें एक इंच एक सेंटीमीटर भी कोई हट नहीं सकता. जैसा प्लेन उतर रहा अंधेरे में आके, कैसा उतरता प्लेन? बिकॉज ऑफ द कोऑर्डिनेट्स ओनली. रनवे नहीं दिखता हूं, कोई लाइट वुड रखते लेकिन उतना नहीं दिखता. इट इज विद द हेल्प ऑफ द कंपास the plane exactly reaches the runway just depending on the coordinates. హెలికాప్టర్లో పోతాం అధ్యక్ష, రాష్ట్రమని తిరుగుతూ ఉంటాం. హెలిప్యాడ్ ఉంటుంది, పైలట్కి ఏం తెలుసు తొవ్వుంటుంది, దాంట్లో గాలి తొవ్వుండదు కదా అధ్యక్ష. కోఆర్డినేట్స్ మిగిలి కంపాస్ మిగిలి వెళ్ళిపోతారు అంతే. ఆ డైరెక్షన్లో సెట్ చేస్తే ఫ్లైట్ కానీ హెలికాప్టర్ కానీ వెళ్ళిపోతూ ఉంటుంది. జస్ట్ కన్ను మూసుకొని ల్యాండ్ అయిపోతుంది అధ్యక్ష కోఆర్డినేట్స్ ప్రకారం. కాబట్టి కోఆర్డినేట్స్ ఒక్కసారి ఇవ్వడం జరిగితే ఇంకా దేర్ ఎండ్ ద మ్యాటర్. ఇప్పుడు భూముల కోఆర్డినేట్స్ ఇవ్వడం అనేది చాలా సులభం అయిపోయింది అధ్యక్ష ఈ న్యూ టెక్నాలజీ వల్ల. కాబట్టి సర్వే ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయి, ఇప్పుడు చేస్తారు. దాని కోఆర్డినేట్ ఇవ్వాలి కదా అధ్యక్ష. అండ్ కోఆర్డినేట్ కెనాట్ బి లైడ్ అపాన్. కోఆర్డినేట్ విషయంలో అబద్ధం చెప్పలేరు, బికాజ్ కోఆర్డినేట్ రిమైన్స్ ద కోఆర్డినేట్. అది ఇంటర్నేషనల్లీ ఫిక్స్డ్ అది. కాబట్టి అది మార్చడానికి ఆస్కారమే ఉండదు, ట్యాంపర్ చేసేదానికి ఆస్కారం ఉండదు. కాబట్టి ఎవరు చేసినా తేడా ఏం రాదు. చాలా కంపెనీలని చేసేటి చాలా యంగ్స్టర్స్ ఉన్నారు, పిల్లలు బ్రహ్మాండం చేస్తామంటున్నారు. కాబట్టి వీలైనంత తొందరగా సమగ్ర సర్వే జరుగుతుంది. ఈ పద్ధతిలో జరుగుతుంది అధ్యక్ష. దానికి ఏం గందరగోళం ఉండదు, ఎవరు గందరగోళం పడాల్సిన అవసరం లేదు. బికాస్ అల్టిమేట్గా ఇచ్చేది ప్రతి సర్వే నంబర్కు కోఆర్డినేట్స్ ఇవ్వబడతాయి. కాబట్టి దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్. అధ్యక్ష, రికార్డ్స్ అనేవి ఎలక్ట్రానిక్గానే ఉంటాయా, హార్డ్ కాపీ ఉంటుందా అని బట్టి విక్రమార్క అడిగారు. మంచి క్వశ్చన్, జనైన క్వశ్చన్. అయితే దీనికి ఇప్పుడు ప్రపంచంలో చాలా బెస్ట్ టెక్నాలజీ వచ్చింది అధ్యక్ష. మేము రెండు కూడా చేస్తాం. కొత్త గట్టబోయే సెక్రటరియట్లో కూడా స్ట్రాంగ్ రూమ్, రికార్డ్ రూమ్ అన్ని పెట్టాం. ఇంతకుముందు దానిలో ఏమి లేకుండే, ఇప్పుడు అన్ని పెట్టాం అధ్యక్ష. సైంటిఫిక్గా ఎట్లా ఉండని అట్లా పెట్టాం. ఇది 3 రకాలుగా ఉంటుంది అధ్యక్ష. ఒకటేమో ఆపరేటివ్ ఎలక్ట్రానిక్, దానిలో వెబ్సైట్ రూపంలో, పోర్టల్ రూపంలో ఉంటుంది. డిజిటల్ రికార్డ్స్ అధ్యక్ష, అంటే సీడీ రూపంలో పెడతారు కదా, ఆ రికార్డ్స్ ఉంటుంది. ప్లస్ డాక్యుమెంట్ రూపంలో కూడా పెడతాం అధ్యక్ష, ఎర్రర్ లేకుండా. కాబట్టి సేఫ్టీ ప్రొటెక్షన్ కోసం. రెండవది అధ్యక్ష, దీనికి మొన్న కూడా నేను చెప్పిన, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఈ రికార్డ్స్ అతి ముఖ్యమైనవి కాబట్టి ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు అధ్యక్ష, బ్యాకప్ మెకానిజం అని కూడా అంటారు ఈ ఐటీ భాష. సర్వర్లు అనేటివి అందుకే అసలు మన హైదరాబాద్కి ఐటీ వచ్చింది కూడా అట్లనే అధ్యక్ష. హైదరాబాద్ డక్కన్ ప్లేటో కాబట్టి ఇక్కడ భూకంపాలు తక్కువ వస్తాయి కాబట్టి చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వచ్చినాయి. ఏది డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం హైదరాబాద్లో పెట్టుకుంటే సేఫ్ అని రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆయన రిక్వెస్ట్ చేసేవాళ్ళు. అట్లా స్టార్ట్ అయిన అధ్యక్ష ఇక్కడికి రావడం. సరే, మధ్యలో కొంతమంది మేమే చేసినాం ఐటీ అని డబ్బా కొట్టుకున్నారు, అది వేరే సంగతి. కానీ ఐటీ వచ్చింది అట్లా సార్ ఆ పద్ధతులు. మన హైదరాబాదే చాలా సేఫ్. కానీ గవర్నమెంట్ పరంగా దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో పెట్టుకుంటే మంచిదో మల్టిపుల్ సర్వర్స్, ఒక్క సర్వర్ కాకుండా ఇంకెక్కువ సర్వర్స్ పెట్టమని ఆదేశం ఇచ్చినాం. ఖర్చైనా వెనకపోవద్దని. ఇక్కడ మన దగ్గర ఏదైనా వరదలో అదో ఇదో భూకంపమో వచ్చి పోయినా ఆ సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి సేఫ్గా ఉంటుంది అధ్యక్ష. ఆల్ ప్రికాషన్, ఆల్ కేర్ విల్ బి టేకెన్. అవర్ రికార్డ్స్ విల్ బి వరల్డ్స్ బెస్ట్ ప్రాక్టీస్ ఏది ఉంటే అది దాంట్లో పెడతాం అధ్యక్ష, ఖర్చుకు ఇవ్వకుండా. అధ్యక్ష, ఇప్పుడు వారు ఎదురు చెప్పినారు జాయింట్ అజమాయిషీ, జాయింట్ జమాబందీ, అందరు కలిసి కూర్చున్నారు, జమ లేదు, బందీ లేదు. ఏ బందీ లేకుండా ఇట్లయింది కదా అధ్యక్షగా. ఎక్కడ మరి జాయింట్ అంతా? ఈ జాయింట్ అజమాయిషీలు జరిగితే ఫలితమే కదా ఈ దుర్మార్గం అంతా. అది ఏం జరుగుతలేదు, నేమ్సేక్ అయిపోయింది. దాని గురించి అంత భయపడే అవసరం లేదు.
ఈ ఆర్ఓఎఫ్ఆర్ హక్కుల సంగతి నేను క్లియర్గా చెప్పిన అధ్యక్ష. ఐ డోంట్ వాంట్ టు ఈ ధరణి వెబ్సైట్కి ముందు సభలు పెడతారన్నది ఏం పెట్టమండి, అవసరం లేదు. మొన్నే పెట్టాం, ఎల్ఆర్జీపీ అయిపోయింది, పెద్ద దాని మీద వేస్ట్ ఆఫ్ టైం చేయదలుచుకోలేదు. యాజ్ ఇట్ ఈస్గా ఉండే రికార్డ్స్ 3 విషయాలండి. ఒకటి, మొన్నే చేసిన రైతు బంధు క్లియర్గా వెళ్ళిపోయింది, ఆ భూముల మీద ఎవ్వరు అబ్జెక్షన్ చేయలేదు, ఏ కంప్లైంట్ రాలేదు, అవి యాజ్ ఇట్ ఈస్గా పెడతాం. ఈ దానిలో ఉండే మంచి చెడులు, కొలతలు ఎక్కువ తక్కువ అవుట్ ఆఫ్ సర్వే వచ్చేస్తుంది. సర్వే విల్ ఆన్సర్. రెండవది, ఇప్పుడు నేను అక్బరుద్దీన్ వాయిస్ గారు ప్రామిస్ చేసినాను, హిందూ సోదరులకు ప్రామిస్ చేసినాను ఎండోమెంట్స్కి, అవి ఆటో లాక్ చేసేస్తాం, చర్చ లేదు. ఫారెస్ట్ ల్యాండ్స్ ఆల్సో ఆటో లాక్ చేసేస్తాం. ఫారెస్ట్ ల్యాండ్ సర్వే ఉంది, కొంత ఉంది, అవి కూడా ఆటో లాక్ చేస్తాం, సో దట్ నోబడి కెన్ ట్యాంపర్ విత్. ఆ విధంగా దానికి ఇబ్బంది లేదు అధ్యక్ష. అయితే అసైన్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయాలని చెప్పిన వారు తప్పకుండా చేస్తామండి, అందులో ఇబ్బంది లేదు. సాదా బైనామా నేను చెప్పిన అధ్యక్ష. ధరణి ఎవరు నిర్వహిస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్వహిస్తుందండి. టెక్నాలజికల్ ప్రైవేట్ వాళ్ళు నిర్వహించారు. మనకు టీఎస్టీఎస్ అని కార్పొరేషన్ ఉంది, మన సొంతం గవర్నమెంట్, వాళ్ళు నిర్వహిస్తారండి. దాన్ని ప్రైవేట్కి ఇవ్వం. ఇక ప్రైవేట్కి ఇస్తే ఇబ్బంది వచ్చే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ధరణి పోర్టల్ ఉంటుందండి. దట్ నీడ్ నాట్ బి వరీడ్. ప్రైవేట్లో ప్రమాదం మీరు చెప్పింది కరెక్టు, మాకు కూడా డౌట్ ఉంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితులలో గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఉంటుంది, దాని గురించి ఇబ్బందే లేదు. ఆ విధంగా ముందుకెళ్ళిపోతాం. ఒక వారు మంచి సూచన చేసినారు, ఇది ల్యాండ్ రికార్డ్స్ అంతా చేయడానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందంటే, ఇక కేంద్ర ప్రభుత్వం పరిస్థితి చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. అన్న వస్త్రానికి వస్తే ఉన్న వస్త్రం పోయినట్టున్నది. ఎందుకంటే మనం రావాల్సిందే ఇచ్చలేదు దిక్కు. 9,000 కోట్లు రావాలి సార్. నిన్న మన ఎంపీలకు చెప్పిన, నేను యుద్ధం పట్టుంది ఆయన కథ అవుతుంది, దిగాల దంగల్లో దిగాలని చెప్పినాం. చాలా విచిత్రమైన బిహేవియర్. రేపు మాట్లాడదాం. వాళ్ళు తెచ్చిన చట్టాలని కొన్ని ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ పూర్తి ప్రజా వ్యతిరేకం, రైతు వ్యతిరేకం. అట్నే మన రాష్ట్రానికి సంబంధించి వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో, ఏం డబ్బులు ఇచ్చిండ్రో, 7 నెలల్లో ఏం జరిగిందో అవన్నీ కూడా తెలవాలి ప్రజలకు. కాబట్టి శాసనసభ వేదికల లెక్కలన్నీ బయట పెట్టాలని అనుకున్నాం. ఏం లేదు అధ్యక్ష, ఇచ్చింది ఏం డబ్బా తప్ప ఏం లేదు. కాబట్టి వాళ్ళు ఇచ్చేది మనం తీసుకునే లేదు. ఎందుకంటే జీడిపి క్రాష్ అయిపోయిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెట్ విత్ ఏ గ్రేట్ యాక్సిడెంట్. ఎప్పుడు కోలుకుంటుందో దేవునికే ఎరక. 24% మైనస్ పోయింది అధ్యక్ష. మనకు తెలుసు ఇప్పుడు అందరికీ, రోజు పేపర్లు వస్తున్నాను. అంటే ఇంతకుముందు ఉన్న 7% పోయింది గ్రోత్, 24 అంటే 31% పోయింది. 31%కి వెళ్ళి బయట పడితే కదా ముచ్చట మనకి ఇచ్చేది. ఈ లోడపడే ప్రజలకు నాకు కాశపడేట అవుతుంది. మేము కేంద్రం ఇస్తే దాన్ని తీసుకుంటాం, కానీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా మేము కొనసాగుతాం, ముందుకు పోతాం. కాబట్టి దాని మీద పెద్దగా ఇబ్బంది పడే అవసరం లేదు అధ్యక్ష. ఇంకో విషయం, ఇక్కడ బట్టి విక్రమార్కని నేను మనవి చేస్తా ఉన్నా, ఇక నేనే స్వయంగా కలెక్టర్ మాట్లాడు. సరే మీరు అంటే మంచిదే, ఉంటే తప్పులేదు, కానీ లేని దాన్ని ఆపాదిస్తేనే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. నేనే స్వయంగా అధ్యక్ష వ్యవసాయ మంత్రి గారికి చెప్పిన తర్వాత మేము మార్పు తెద్దామని సీరియస్ ప్రయత్నం ఉన్నాం అధ్యక్ష. మార్పు ఎందుకు ఉద్దేశం అంటే ప్యూర్లీ రైతులకు లాభం జరగాలి. ఇబ్బడి ముబ్బడిగా ఒకటే రకం పంటలు పెట్టి ఇబ్బంది వస్తుంది అధ్యక్ష, ధరలు రావు. వ్యాధులు, పంటలకు వచ్చే వ్యాధుల గురించి కూడా అవగాహన లేకుండా పెడతారు. మొక్కజొన్న పంట పెట్టద్దు చెప్పినాం అధ్యక్ష రైతులకు. కత్తెర పురుగు అన్నట్టు మోపైంది ఇప్పుడు, చాలా డేంజరస్ ఉంది, తినేస్తా ఉంది, మక్కచే నాశనం చేస్తాం, పంట రాణిస్తలేదు. అట్లానే మొక్కలకు ధర వస్తలేదు. మనం ఏం చేయలేము ఈ దేశంలో. బీహార్ నుంచి వస్తూ ఉన్నాయి మొక్కలు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తూ ఉంది. 10,000 రూపాయలు 1,100 క్వింటలు ఇస్తామంట. మరి మనం పండితే ఎవరు కొనాలి? మార్కెట్లో అగ్రో దొరుకుతుంటే నేను 1,800 అంటే ఎవరు కొంటారు అధ్యక్ష? కొనరు. కాబట్టి ఇట్లా పంటలది సైంటిఫిక్ విధానం తెచ్చి రైతులు లాభపరచాలి వాళ్ళకని చెప్పి మేము అనుకొని నియంత్రిత సాగు అని పెట్టాం అధ్యక్ష. నియంత్రిత సాగు అంటే రెగ్యులేటెడ్ అగ్రికల్చర్. ఏ సమయానికి ఏ పంట వేస్తే బాగుంటుంది. నేను నిజంగా ఆచరణలోనే అధ్యక్ష చాలా గొప్ప విజయం సాధించిన ప్రభుత్వం.
మన దగ్గర 12 లక్షల ఎకరాలు మొక్కజొన్న వేసేది అధ్యక్ష. కంది పంటనేమో 40-50 వేలకు ఎక్కువైపోయాయి. మొక్కజొన్నలు సాలు పోతారు మనోళ్ళు. అచ్చంగా కంది పండించే ప్రాంతం ఒక తాండూరే మన దగ్గర మొత్తం రాష్ట్రంలో. అచ్చంగా కంది వేరే ఎక్కడ పండియరు అధ్యక్ష. టోటల్ క్రాపు కంది పండించే ప్రాంతం ఇప్పుడు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన తాండూరు, వికారాబాద్, పరిగి, కొంచెం కొడంగల్ ఈ ప్రాంతాల్లో పండిస్తారు. అంతకుమించి వేరే పండియరు. తక్కువ ఉండేది, 1,00,000 ఎకరాల లోపే ఉండేది. ఒక్క మాట నేను చెప్పిన, ఇట్లా నష్టం వస్తే చూడండి, మీరు బాగుపడాలని మా ఉద్దేశం, నియంత్రిత సాగులో చేరిపోండి అని చెప్పిన అధ్యక్ష. మా మాట ప్రభుత్వాన్ని విశ్వసించే వాళ్ళు ఇలా 1,00,000 ఎకరాలే మొక్కజొన్న అయిపోయింది అధ్యక్ష. 12 లక్షలు ఉంది. అది అటు అవర్ రిస్క్ సార్, మేము డైరీ ఫామ్లకు వాళ్ళకి ఇచ్చుకుంటాం, మీకేం బాధ లేదు, మేము మొక్క చేను దాకా రానిరామన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా అంటే మన నిర్మల్ జిల్లాలో పసుపు రైతులు ఉంటారు అధ్యక్ష. మన జగిత్యాల జిల్లాలో ఉంటారు. అవి షేడ్ లవింగ్ క్రాప్స్ కాబట్టి వాళ్ళకి మొక్క వేసుకోవాలి. మేము కూడా మిమ్మల్ని అడగం సార్, మాకు అవసరం కాబట్టి వేసుకుంటామంటే వేసుకోమని చెప్పి 1 లాఖ్ ఎకర్ వరకే మొక్కజొన్న సాగైంది. దాదాపు 10.5 లక్షల ఎకరాలు కంది పంట సాగైంది అధ్యక్ష రాష్ట్రంలో. రివర్స్ అంటే గతంలో ఉన్న కంది స్థానంలోకి మొక్క పోయింది, మొక్క స్థానంలోకి కంది పోయింది. ప్రజలు గవర్నమెంట్ విశ్వసిస్తున్నారు. ఇంత పెద్ద మార్పు ఒక మాట మీద నుంచి రావాలంటే కష్టం అధ్యక్ష. వచ్చింది. ఈ ప్రయత్నం చేస్తున్నాం మేము. నియంత్రిత సాగును కూడా కాంగ్రెస్ పెద్దలు వ్యతిరేకించారు అధ్యక్ష. ఏ పంటలు వేసుకున్నా సరే మాకు ఇచ్చి తీరాలి అని ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తులు ఇచ్చారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు పోయిన తప్ప రైతుల వాళ్ళు పోలే. ఇది జరిగిన వాస్తవం. దీని తర్వాత వారు చెప్తున్నారు ఇప్పుడు రైతు బంధు విషయంలో అధ్యక్ష నేనే తరిమి చివరి రైతుకు కూడా ఇవ్వండి, పలానా డేట్ లాస్ట్ డేట్ అని చెప్పకండి అధికారులకు ఆదేశం ఇచ్చి స్ట్రిక్ట్గా చెప్పి వెతికి రైతులను మేము రైతు బంధు ఇచ్చినాం సార్. అవర్ ఎఫర్ట్ వాస్ టు రీచ్ అవుట్ టు ఎవ్రీబడి, అందరికి అందాలని. కానీ విక్రమార్క గారు చాలా అన్యాయంగా రైతు బంధు ఇవ్వాల్సి వస్తుందని వారి జిల్లాలో మేము బీడు భూములు అంటారు అధ్యక్ష. వారు చాలా సత్యదూరమైన మాట చెప్పినారు. బీడు భూములు కావు అధ్యక్ష, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సార్, 100% నాన్ అగ్రికల్చర్. క్లియర్ పహాని నకలు కూడా వాళ్ళు ఎక్కడ ఎంట్రీ చేసినారో అధికారులు వారి జిల్లాలో ఇది ఆ జిల్లా కలెక్టర్ పంపించారు. అక్కడి నుంచి నేను తెప్పించిన అధ్యక్ష. ఏందయ్యా బాబు రికార్డు పట్టి విక్రమార్క గారు చెప్తున్నట్టు, లేదు సార్ మేమే ఎంట్రీ చేసినాం, అది ఎక్కడనో కాదు ఎంట్రీ చేయకపోతే కంప్యూటర్ తీసుకోదు కాబట్టి ఈ 9999 పెట్టి ఎంట్రీ చేసినాం. అవి 100% నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సార్, దానిలో అన్ని వివరాలని కావాలంటే తీసిస్తామని చెప్పినారు. మరి అది ఎందుకుందో వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంది అధ్యక్ష. భద్రాద్రి కొత్తగూడెంలో తక్కువ ఎక్స్టెన్స్ ఉన్నాయి, 17 ఎకర్స్, జగిత్యాల 426, ఇట్లా ఉన్నాయి అధ్యక్ష. వరంగల్ ఊరలో 22 ఎకరాలు, ఒక్క ఖమ్మం జిల్లాలోనే 21,967 ఎకరాలు ఉంది, ఓన్లీ ఖమ్మం డిస్ట్రిక్ట్. ఎందుకుందని వివరాలను ఇస్తారు, మొత్తం ఎక్స్ట్రాక్ట్ పంపిస్తామని చెప్పాను. నేను చీఫ్ సెక్రటరీ గారికి కూడా చెప్పిన, టోటల్ ఎక్స్ట్రాక్ట్ ఆల్సో వీఆర్ కాలింగ్. ఇవన్నీ కూడా కంప్లీట్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కాబట్టి దీనికి గ్రానైట్ ఉన్నాయి, క్వారీస్ ఉన్నాయి, రాళ్ల గుట్టలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. వాడికి రైతు బంధు ఇయ్యం కదా సార్, ఇప్పుడు ఇవ్వలేదు, భవిష్యత్తులో కూడా ఇయ్యం. దట్ క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. కానీ రైతు బంధు ఇవ్వాల్సి వస్తుందని దానిలో మెన్షన్ చేసిన అనడం మాత్రం అన్యాయం అండి. వారు విడ్రా చేసుకోవాలి దయచేసి.